కొడకా బీ కేర్ఫుల్, నువ్వు అసలు మనిషివా పశువా అంటూ బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎవరి గురించో చేసిన వ్యాఖ్యలు అయితే కావు. అది కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి చేసిన వ్యాఖ్యలుగానే ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి, బయట అందరూ అనుకుంటున్నారు. ఆయన భాష, ఆయన వీడియోలు విన్న వాళ్ళందరూ కూడా ఇది బండి సంజయ్ గురించే మాట్లాడారు అని అనుకుంటున్నారు. సో దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు ఎవరు, బండి సంజయ్. ఏమని, నా మీద పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాడు చేస్తున్నాడు అన్నాడు ఆయన. చేస్తున్నారు అనలేదు, చేస్తున్నాడు. అండ్ మేము శత్రువులతో కొట్లాడతాం కానీ ఇట్లా కడుపులో కత్తులు పెట్టుకొని కొట్లాడము అని కూడా ఈటెల రాజేందర్ చెప్పాడు. చాలా ఘాటు పదాలను కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి సంబంధించిన ఇష్యూ ఒకటి కొన్ని రోజులుగా సాగుతోంది. దీనికి సంబంధించి ప్రధానమైన కారణం ఏంటంటే, కరీంనగర్ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయిన బండి సంజయ్ కేంద్ర క్యాబినెట్లో ఉన్నాడు. ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉంది. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో గతంలో చాలాసార్లు గెలిచిన చరిత్ర ఈటెల రాజేందర్కు ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా. ఆ తర్వాత 2021లో ఆయనను బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత, మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి బై ఎలక్షన్స్లో గెలిచాడు, బాగానే ఉంది. ఆ తర్వాత బీజేపీలో తనకు రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదనో, తనకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదనో, ఈ రకమైన అసంతృప్తి, ఆ రకమైన అభిప్రాయాలు ఆయనలో బలంగా నాటుకుంటూ పోయాయి. ఎవరికి, ఈటెల రాజేందర్కి. ఇప్పుడిక బండి సంజయ్ అలిగేషన్ ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తనను ఎవరైతే వ్యతిరేకించారో, తనకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎందుకు టికెట్లు ఇవ్వాలి అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. అంటే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్కు సంబంధించిన మనుషులు, ఈటెల రాజేందర్ వర్గంగా భావిస్తున్న ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలన్నది బండి సంజయ్ లక్ష్యం. సో దీన్ని తెలుసుకున్న ఈటెల రాజేందర్ బండి సంజయ్పై ఇక తుమ్మి తేల్చుకుందాం, నువ్వా నేనా, చలో అసలు నువ్వు మనిషివా పశువా అని కూడా ఆ లైన్లో ఆయన మాట్లాడాడు అంటేనే దాని తీవ్రత మనకు కనిపిస్తుంది. సో ఈటెల రాజేందర్ను నేరుగా బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడలేదు. అదే సందర్భంలో ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈటెల రాజేందర్ కూడా బండి పేరు ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నాడో అర్థం చేసుకోలేని పరిస్థితిలో జనం లేరు. జనమైనా, బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా, లేకుంటే హుజూరాబాద్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ లీడర్స్ అయినా వాళ్ళందరికీ తెలుసు ఈటెల రాజేందర్కు బండి సంజయ్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీని నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశాడని కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు సెన్సేషన్ న్యూస్ ఏంటంటే, ఈటెల రాజేందర్ను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ను పార్టీ హైకమాండ్ ముందు బండి సంజయ్ పెట్టినట్లుగా సమాచారం ఢిల్లీ నుంచి వస్తోంది. సో బండి సంజయ్ను వీలైనంత త్వరగా పార్టీ నుంచి గెంటి వేయాలని, బహిష్కరించాలని, అంటే ముందుగా దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదో ఉంటుంది. షోకాజ్ నోటీసు ఇవ్వడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ జవాబు ఇవ్వడం, ఆ జవాబు సంతృప్తిగా లేదనో ఉందనో పార్టీ హైకమాండ్, బీజేపీ హైకమాండ్ ఏ రకంగా అభిప్రాయపడుతుందో మనకు తెలియదు. కానీ బండి సంజయ్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఈటెల రాజేందర్ను బయటకు పంపించే ఒక ప్రోగ్రామ్ ఏదో చేపట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఢిల్లీ నుంచి మనకు అందుతున్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈటెల రాజేందర్ను ఆ పార్టీ నుంచి ఇక రేపో మాపో సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సస్పెండ్ చేసిన తర్వాత, అంటే ఒకవేళ షోకాజ్ నోటీసులు ఆ తర్వాత సస్పెన్షన్ దాకా వెళితే సన్నివేశం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఏం చేస్తాడనేది ఇప్పుడు, అంటే ఆయన పొలిటికల్ ఫ్యూచర్కు సంబంధించి గడిచిన 3-4 రోజులుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా ఇప్పుడు ఈ అంశం కూడా వస్తోంది. ఒకవేళ బీజేపీ నుంచి ఈటెలను సస్పెండ్ చేస్తే, ఆయన బయటికి వెళ్లాల్సి వస్తే ఆయన బీఆర్ఎస్లో చేరతారా, లేక సొంత కుంపటి ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయా? సో సొంత కుంపటి పెట్టుకోవడానికి కానీ, సొంతంగా పార్టీ పెడితే కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అనే అనేక రకాల సందేహాలు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ లాంటి పార్టీలో చేరితే ఆ పార్టీకి ఒక బీసీ ముదిరాజు నాయకుడి కొరత, షార్టేజ్ తీరినట్టు ఉంటుంది. అట్లాగే గతంలో తనకు అమర్యాద జరిగింది, అగౌరవపరిచారు, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఈటెల రాజేందర్ చెప్పాడు. కనుక ఇప్పుడు మళ్ళీ తన ఆత్మగౌరవాన్ని వాళ్ళు కనుక ప్రొటెక్ట్ చేసే విధంగా తనను గతంలో మాదిరిగానే
ట్రీట్ చేసే విధమైన పరిస్థితులు కనుక ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీలో అంటే కేసీఆర్ ఆహ్వానించి మాట్లాడి అన్ని రకాలుగా సెట్ చేస్తే మేబీ బీఆర్ఎస్ చేరే అవకాశాలను మనం కొట్టిపారడానికి వీల్లేదని ఇది కూడా ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచే ఎందుకు వస్తున్నాయంటే బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. సో ఢిల్లీలో ఆయన పర్యటన కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఆయన బహుశా తెలంగాణ బీజేపీ పార్టీలో జరుగుతున్న విషయాలు అండ్ ఇక్కడ ఈ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు దట్ టు బి పర్టికులర్గా బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ మధ్య తాజాగా నెలకొన్న వివాదం వీటిని కూడా ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. సో హైకమాండ్ దీన్ని సీరియస్గా తీసుకుంటోంది. అంటే ఒక ఇద్దరు ఎంపీల మధ్య ఒక రాష్ట్రంలో ఈ రకమైన వివాదం రాజుకోవడం, అది ఆ తిట్లు కూడా చాలా ఏది దూషణలు తిట్లు ఈ రకమైన ఒరవడి ఇది పార్టీకి అంతిమంగా నష్టం కలిగిస్తుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది కనుక ఇక ఈటల రాజేందర్ను సస్పెండ్ చేయడం తథ్యం అని ఢిల్లీ నుంచి పక్కాగా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.